మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి పోయిటరీ. మరి గత వారం మనం ఇచ్చినటువంటి అంశం ఏంటంటే గొడుగు. మరి గొడుగు అనే అంశం మీద చాలామంది మిత్రులు అద్భుతంగా స్పందించారు. మరి దాని మీద ఒక జడ్జిగా, విమర్శకుడిగా నేను కూడా నా సొంత హైకు ఒకటి రాశాను. మరి హైకుల్లో తనకు బాగా నచ్చినటువంటి హైకును మన గ్రూపులోని మిత్రుడు బ్రదర్ కంచి రవికుమార్ గారు రివ్యూ చేశారు. ముందుగా వాళ్ళ రివ్యూ వినండి, వారి రివ్యూ వినండి. ఆ తర్వాత మిగతా హైకుల మీద రివ్యూ నేను అందిస్తాను. మిత్రులకు నమస్కారం. ఈరోజు చిత్తలూరి గారి 2 హైకులను పరిశీలించుకుందాం. మొట్టమొదటిది, గొడుగు కింద తడిసిన భుజం చెప్తుంది, ఎవరంటే ఎవరికి ఎక్కువ ప్రేమో. గొడుగు కింద తడిసిన భుజం చెప్తుంది, ఎవరంటే ఎవరికి ఎక్కువ ప్రేమో. ఈ హైకు చదవగానే కళ్ళ ముందు వర్షంలో ఇద్దరు గొడుగు పట్టుకొని ప్రయాణం చేయడం, అందులో ఒకరు తడవద్దని ఇంకొకరు దూరంగా జరగడం, అలా ఒకరికొకరు వారి మీద ఉన్నటువంటి ప్రేమను తెలుపుకుంటూ వారి యొక్క ఎడమ వైపు నిలబడ్డ వాళ్ళు ఎడమ భుజం గొడుగు బయట ఉండడం వల్ల వర్షంలో కొద్దిగా తడవడం, కుడివైపు నిలబడ్డ వాళ్ళు కుడి భుజం వారికి కొద్దిగా తడిసిపోవడం, ఇవన్నీ సహజంగా మన కళ్ళ ముందు నిజంగా వర్షం పడి వర్షంలో మనమే ప్రయాణం చేసినట్టు, మనకే భుజం తడిసిపోయినట్టు నిజంగా నిజ జీవితంలోకి దృశ్యీకరణ జరిగింది. ఇదే ఇక్కడ ఈ హైకులో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ హైకులో ప్రేమను తెలియజేస్తూ ప్రకృతి, వర్షం, మంచి సంబంధాలు అన్నిటినీ కళ్ళ ముందు నిలబెడుతుంది. చాలా అద్భుతమైన హైకు. మరొకటి, మంచి కాలం రాగానే మూలన పడేశారు గొడుగును. ఇదొక హైకు. మంచి కాలం రాగానే మూలన పడేశారు గొడుగును. ఈ హైకు గురించి నేను అనుకుంటున్నాను, ఎన్ని పేజీలైనా రాయొచ్చు, ఎంతైనా విశ్లేషణ చేయవచ్చు. ఇందులో గొడుగు అంశమే కనబడని జీవన విలువలు ఎన్నో ఉన్నాయి. ఇందులో అవసరం తీరగానే మర్చిపోవడం, ఎవరితోనైనా అవసరం ఉన్నంతకాలం వారిని చేరదీయడం, వారికి దగ్గరగా ఉండడం, అవసరానికి అనుగుణంగా ప్రవర్తించడం అనే జీవిత సత్యాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. మంచి కాలం రాగానే మూలన పడేశారు గొడుగును. ఈ రకంగా చాలా సులభమైన పదాలు, చాలా వాడుకలో ఉన్నటువంటి సర్వసాధారణ పదాలు, కానీ వాటిని నిర్మించే క్రమంలోనే హైకు కవి చిత్తలూరి సత్యనారాయణ గారి యొక్క ప్రతిభా పాఠవాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత మంచి హైకులను ఇచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. ఎప్పటిలాగే మరి విన్నారు కదా నా హైకు మీద కంచి రవి గారి రివ్యూ. ఇక వినండి. మన మిత్రులు మరి ఈ అంశం మీద, గొడుగు అనే అంశం మీద చాలామంది చాలా గొప్పగా స్పందించారు. చాలా అద్భుతమైనటువంటి డిస్పారిటీస్ తోటి, తర్వాత వండర్ఫుల్ విజువలైజేషన్స్ తోటి మంచి హైకులు వచ్చాయి. కాకపోతే నాకు బాగున్నవి అనుకున్నటువంటి హైకుల్లోంచి కొన్నిటిని తీసుకుని వాటిని కాస్త విశ్లేషించి చెప్దామని చిన్న ప్రయత్నంతో మీ ముందుకు వచ్చాను. కానీ టాప్ 3 అని ఏం లేదు, ప్రయారిటీ వరుస అనేం లేదండి. బట్ బాగున్న వాటిని నేను చెప్తున్నాను ర్యాండమ్గా. సో మొదట నాకు బాగా నచ్చిన హైకు, గొడుగు మూలన పడింది,
తలదాచుకున్న వాళ్ళంతా ఎక్కడ? గొడుగు మూలన పడింది, తలదాచుకున్న వాళ్ళంతా ఎక్కడ? తిప్పాన హరిరెడ్డి. ఈ హైకు చదవగానే ఒక్కసారి జస్ట్ ఐ వాస్ షాక్డ్ అండి. అంటే ఎక్కడ షాక్ అయ్యాను అంటే 3వ లైన్లో చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. గొడుగు మూలన పడింది. ఈ రెండు కూడా సాధారణమైనటువంటి వాక్యాలు. మొదటి లైన్లో గొడుగును ఇంట్రడ్యూస్ చేసి 2వ లైన్లో మూలన పడింది అంటాడు. అవును, గొడుగు మూలన పడేసాం, ఇంకా దాంతో అవసరం తీరింది అనేటువంటి భావన కలుగుతుంది. నిజమే కదా, వర్షాకాలంలో గొడుగుతో మనకు అవసరం ఉంటుంది, ఆ తర్వాత మూలకు పడేస్తాం. ఇక్కడ ఇక్కడ లేదు అసలు విషయం. 3వ లైన్లోకి వచ్చిన తర్వాత అద్భుతంగా ఒక డైనమైట్ లాగా పేలుతుందండి హైకు. ఏమంటాడంటే తలదాచుకున్నోళ్ళంతా ఎక్కడ? అప్పుడు మళ్ళీ మనకు రీరీడ్ చేయాలనిపిస్తుంది హైకు. మళ్ళీ మనం ఇంకొకసారి చదువుకుని మనల్ని మనం చెక్ చేసుకుంటాం. గొడుగు మూలన పడింది, తలదాచుకున్న వాళ్ళంతా ఎక్కడ? ఇక్కడ కొట్టాడండి కవిత్వంతో. మరి గొడుగు కింద ఎంతోమంది తలదాచుకుంటారు. ఈ తలదాచుకున్నాళ్ళు అన్నప్పుడు మనకు ఒక హ్యూమన్ రిలేషన్స్ మన మైండ్లో ఫోకస్ అవుతాయి. గొడుగుతో ఇక్కడ ఆ గొడుగు అనే ఫిజికాలిటీ, అంటే గొడుగు అనే ఒక ఆబ్జెక్ట్ మాయమైపోయి మానవ సంబంధాలు గుర్తొస్తాయి. మనుషులందరూ మన ప్రత్యక్ష అనుభవంలోకి వస్తారు. నిజమే కదా, గొడుగులా ఉపయోగించుకొని తమకు రక్షణ కవచంగా ఉపయోగించుకున్న వాళ్ళంతా ఎవరైతే తమకు రక్షణ కవచంగా పడతారో ఆ తర్వాత వాళ్ళు పక్కకు తప్పుకుంటారు. ఆ గొడుగును పక్క గిరాటేస్తారు. ఆ గొడుగుతో ఇంకా మాకు అవసరం లేదు అని చెప్పేసి దూరం పెట్టేస్తారు. మానవ సంబంధాలు ఇవాళ అట్లాగే ఉన్నాయి కదా. అవసరం చుట్టూ మనుషులు తిరుగుతారు, అవసరం తీరిన తర్వాత వాడితో మనకేం పని అని చెప్పేసి దూరం పెడతారు. మరి ఇది ఒక కుటుంబంలో ఊహించుకున్నప్పుడు కూడా ఇంటి పెద్దను, అంటే తల్లిదండ్రులే ఉన్నారు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి పిల్లలంతా పెద్దవయ్యి ప్రయోజకులైపోయి ఎవరి జీవితం వాళ్ళు జీవించేటువంటి స్థాయికి వచ్చిన తర్వాత మరి తల్లిదండ్రులు కూడా మూలకు గిరాటేసి గొడుగులు లాంటి వాళ్ళే అవుతున్నారు ఇవాళ పిల్లల చేతుల్లో. అందుకే ఎవరైనా మరి ఆ గొడుగు కింద తలదాచుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ? ఆ గొడుగుని ఎవరు పట్టించుకోవటం లేదే, ఆ మనిషిని ఎవరు పట్టించుకోవటం లేదే అనే ఒక వేదనాభరితమైనటువంటి ఫీల్ ఇట్స్ బ్యూటిఫుల్లీ juxtaposed with this umbrella. Beautiful portrait of human relations and with a sad feeling and a super hats off to తిప్పాన హరిరెడ్డి గారు. ఒక్క వాక్యంతో గొప్ప ఐకోను మీరు సృజించారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. ఐ లవ్ యూ సార్. నైస్, కీప్ ఇట్ అప్. ఇక మరొక ఐకో. ముడుచుకుంటే ప్రయోజనం ఏముంది? మది గొడుగు. ఐ రిపీట్, ముడుచుకుంటే ప్రయోజనం ఏముంది? మది గొడుగు అంటారు డాక్టర్ శిరీష్ గారు. చూడండి, చాలా సాధారణమైనటువంటి వాక్యాలు. ముడుచుకుంటే మొదటి లైన్లో ప్రయోజనం ఏముంది? ముడుచుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? ఏమిటంటే మరి ఆ ముడుచుకునేవి అంటే మది గొడుగు. గొడుగు ముడుచుకుని ఒక మూలకు పడేస్తే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. మరి మది కూడా అంతే కదా. మది అంటే ఇక్కడ మనస్సు. మనస్సు కూడా మనం ముడుచుకుని ఉంటే ఎట్లా? మన అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేయగలగాలి. మన మనసులో ఉన్నదాన్ని తోటి మానవులతోటి, తోటి మిత్రులతోటి, తోటి సహచరులతోటి మన అభిప్రాయాలు మనం షేర్ చేసుకోవాలి. మౌనంగా గదిలో ఓ మూలకు ముడుచుకుంటే ఏమొస్తుంది? మనుషులన్నాక మాట్లాడుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి పర్సెప్షన్స్లో మనం అనేక విషయాలు ఈ 3 లైన్ల మీద మనం చర్చించుకోవచ్చు. ఇక్కడ ముడుచుకుంటే అనేటువంటి ఒక పదం గొడుగు లక్షణాన్ని తెలియజేస్తూ దాన్నే మది అంటూ మనసుకు కూడా అప్లై చేసి చెప్పడం వల్ల ఇది చాలా ఎఫెక్టివ్ లైన్స్ ఆఫ్ పోయిటరీ అయిందండి. చాలా అద్భుతమైనటువంటి భావం, పర్సెప్షన్ హ్యాస్ బీన్ హైలైటెడ్ అండ్ ఫోకస్డ్ ఇన్ ది మైండ్ ఆఫ్ రీడర్. వాహ్ అనిపించేటువంటి లైన్స్. వండర్ఫుల్ అండి. డాక్టర్ శిరీష్ గారు చూసారా, రాస్తూ చాలా అద్భుతమైనటువంటి హైకు లైన్స్ మీకు వస్తున్నాయి.
కంగ్రాట్స్. ఐ లవ్ యువర్ పోయం వెరీ మచ్. వండర్ఫుల్ అండి. కీప్ ఇట్ అప్. ఇక నెక్స్ట్ మరో పోయం. గొడుగు అవసరము లేని గొప్ప ఆటగాళ్ళు పిల్లలు. ఐ రిపీట్, గొడుగు అవసరము లేని గొప్ప ఆటగాళ్ళు పిల్లలు. కంచి రవి గారి పోయం ఇది. వాహ్ బ్రదర్, ఐ లవ్ యూ. వండర్ఫుల్ అండి. గొడుగు అవసరము లేని అంటాడు మొదటి లైన్లో, గొప్ప ఆటగాళ్ళు అని రెండో లైన్లో అంటాడు. గొడుగు అవసరం లేనటువంటి గొప్ప ఆటగాళ్ళట. ఎవరబ్బా అనిపిస్తుంది మనకి. జపాన్లో యూజన్ అనే ఒక మిస్టరీ ఏదైతే అంటారో హైకోలో, దట్ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్ అండ్ క్రియేటెడ్ ఇన్ దీస్ 2 లైన్స్ అండి. తర్వాత ఎవరా అని మనం ఆ క్యూరియాసిటీలోంచి కనుక 3వ లైన్లోకి ప్రవేశించినప్పుడు పిల్లలు అనే అంశాన్ని చూసి మనం అవాక్కవుతాం. ఎంత గొప్పగా చెప్పాడు ఈ కవి అనిపిస్తుంది. గొడుగు అవసరం లేని గొప్ప ఆటగాళ్ళు. పిల్లలు అనగానే మనకు ఆటలు గుర్తొస్తాయి. నిజానికి పిల్లల్ని మించిన గొప్ప ఆటగాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరు ఉంటారు? మళ్ళీ ఎట్లాంటి వాళ్ళట వీళ్ళు? గొడుగు అవసరం లేని ఆటగాళ్ళు అన్నారట. ఇక్కడ చాలా రకాలైనటువంటి పర్సెప్షన్స్, ఒక ఇంపాక్ట్ఫుల్ వాతావరణాన్ని ఇక్కడ కవి క్రియేట్ చేశాడు. పిల్లలకు ఏ గొడుగులు అవసరం లేదంటే ఏ దాపరికాలు ఉండవు. చాలా స్వచ్ఛంగా అందంగా స్వచ్ఛంగా ఉంటారు. మంచి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కోరుకుంటారు. హాయిగా ఆటలాడే మనసు కదా పిల్లలవి అనే ఆనందం మనకు కలుగుతుంది. అట్లాగే నాకు అనిపించింది, వర్షం వస్తున్నప్పుడు స్వేచ్ఛగా వర్షంలో తడవాలని కోరుకునేటువంటి పిల్లలు, వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ స్వచ్ఛత, ఆ వాతావరణంలోకి ఈ ఐకు చదవగానే మనం నడిచి వెళ్ళిపోతాం. పిల్లలకు గొడుగు అక్కర్లా. మనం గొడుగులు వెతుక్కుంటాం, అయ్యో వర్షంలో తడవకుండా ఉంటాం ఎట్లాగానే. కానీ పిల్లలకు గొడుగు గుర్తురాదు. గొడుగుతో పనే లేదు పిల్లలకి. వర్షంలోనే స్వేచ్ఛగా ఆటలాడుకుంటూ ఉంటారు. అందుకే గొడుగు అవసరం లేని గొప్ప ఆటగాళ్ళు కాక మరేమిటి పిల్లలు. ఎంత బాగా చెప్పావు కంచి రవి గారు. చాలా అద్భుతం అండి. వండర్ఫుల్. ఐ లవ్ యూ. కీప్ ఇట్ అప్. ఇక నెక్స్ట్, జోరువాన తాతతో పాటే గొడుగు పాడెపై ఊరేగుతూ. ఐ రిపీట్, జోరువాన తాతతో పాటే గొడుగు పాడెపై ఊరేగుతూ. భాస్కర్ బాబు గారు చక్కగా రాస్తున్నారు పోయమ్స్. మొదటి లైన్లో జోరువాన అంటారు. అంటే ఒక వాతావరణాన్ని జోరుగా కురుస్తున్నటువంటి వానలోకి తీసుకెళ్ళి మనం నిలబెడతాడు. దిస్ ఈజ్ అ టెక్నిక్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ క్లైమేట్. ఒక ప్రాకృతిక వర్ణ చిత్రాన్ని, ఒక ప్రకృతిమయమైన దృశ్యాన్ని మన ముందు నిలబెట్టడం. ఇక్కడ కవి దాదాపు సక్సెస్ అయిపోయాడు. ఇక 2వ లైన్లో తాతతో పాటే గొడుగు అంటాడు. తాతతో పాటే గొడుగు ఏమైంది అనేటువంటి క్యూరియాసిటీ మళ్ళీ మనకు డెవలప్ అవుతుంది. ఇక 3వ లైన్లో పాడెపై ఊరేగుతూ అంటాడు. అక్కడ దెబ్బ కొట్టాడండి. పాడెపై ఊరేగుతూ, తాతతో పాటే గొడుగు పాడెపై ఊరేగుతుందట. అంటే తాత చనిపోయాడు, ఆ శవాన్ని మోసుకెళ్తున్నారు. మరి ఆ శవం పైన గొడుగును పెట్టారా? లేకపోతే తాత అప్పటిదాకా వాడినటువంటి గొడుగును అతనితో పాటే పాడ మీద పెట్టి తీసుకెళ్తున్నారా? లేకపోతే వర్షం కురుస్తూ ఉండటం వల్ల ఆ తాతగారి శవం తడవకుండా గొడుగు పట్టారా? ఇలాంటి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్కి ఇట్ హ్యాస్ పేవ్డ్ ద వే. అంటే ఏ గుడ్ హైక్ యొక్క వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటంటే, ఇట్ హ్యాస్ టు గివ్ ఏ స్పేస్ ఫర్ అస్ to make our own interpretations, and it has to tell us a story. So this haiku has told a sad story to all of us. A beautiful climate also has been beautifully visualized. చాలా అద్భుతంగా చెబుతూ ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యాన్ని, శోకిస్తూ ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని, శోకమయమైనటువంటి ఒక దృశ్యాన్ని ఈ 3 లైన్లలో చాలా అందంగా చెప్పారు భాస్కర్ బాబు గారు. విషాదంలోంచి ద బ్యూటిఫికేషన్ ఆఫ్ నేచర్, ద రియాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగా ఫోకస్ అయిందండి. హెడ్స్ ఆఫ్ టు యూ భాస్కర్ బాబు గారు. చాలా బాగా వస్తున్నారు. కీప్ ఇట్ అప్, గో ఆన్. ఓకే, వండర్ఫుల్ పోయం. ఐ రియలీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. ఇక మరికంటి గారు కూడా మంచి పోయం రాశాడు. నా పెంకుటిల్లు చిటపటా పాటకు
గొడిగే తాళం. నా పెంకుటిల్లు చిటపటా పాటకు గొడిగే తాళం. తాళం అనే చిన్న ఓడి యాడ్ చేసేందుకు నాకు మంచిగా అనిపించింది. పెంకుటిల్లి మీద వాన పడుతోంది. చిటపట చినుకుల శబ్దం వినపడుతోంది. ఆ చిటపట చినుకుల్ని పాటగా ఊహించడం చాలా గొప్పగా ఉందండి. తర్వాత గొడిగే తాళం. ఆ పాటకు తాళం ఏమిటి అంటే గొడుగు. అంటే ఆ పాట నుంచి తప్పించుకోవడానికి గొడుగును వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కవి భావన. మంచి వాతావరణాన్ని సృష్టించగలిగారు. కొంచెం కవితాత్మకం చేశారు కూడా. మరికంటి గారు అద్భుతం అండి. కీప్ ఇట్ అప్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ పోయం. ఓకే. తర్వాత ప్రతి జీవికి కనిపించని గొడుగు మృత్యుపడగా. అరవింద్ గారి పోయం. ప్రతి జీవికి కనిపించని గొడుగు మృత్యుపడగా అంటాడు. ప్రతి జీవికి ఒక గొడుగు ఉందట. ఆ గొడుగు ఎవరికీ కనిపించదట. ఇంతకీ ఆ గొడుగు ఏమిటంటే మృత్యుపడగ. మృత్యువు ప్రతి వారి తల మీద పడగలా పరుచుకుని ఉంటుంది. అది పడగను గొడుగులా ఊహించటం చాలా బాగుంది. నిజమే కదా. ఎప్పుడు ఎవరికి ఎట్లా మృత్యు వస్తుందో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. దాన్ని ఈ రకంగా కవిత్వీకరించడం చాలా బాగుంది అరవింద్ గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. కీప్ ఇట్ అప్ సార్. తర్వాత ఒల్లూరి రామారావు గారు ఒక మంచి మాట చెప్పారు. ఎండకి పిల్లాన్ని ఎదపైట దాచింది అమ్మ గొడుగు అంటాడు. ఎండకి పిల్లాన్ని ఎదపైట దాచింది అమ్మ గొడుగు. అమ్మాయి గొడుగై తన పైటతో ఎండలో ఉన్న పిల్లాడికి ఎండ నుంచి కాపాడేందుకు తన పైటతో దాచిపెట్టింది. మరి నిజమే కదా. అమ్మ పైట పిల్లలకి గొడుగులా ఉపయోగపడుతుంది. మంచి దృశ్యాన్ని కవిత్వీకరించారు ఒల్లూరి రామారావు గారు. చాలా బాగా రాస్తున్నారు మీరు. బాగా పోయిటరీ చేస్తున్నారు. కొంచెం పోయిటరీ తగ్గించి కొంచెం న్యాచురల్గా విజువలైజ్ చేయడానికి మీ పోయిటరీ అఫ్కోర్స్ యూ కెన్ డూ దాట్ బికాస్ ఐ అబ్జర్వ్డ్ యూ లైక్ ఎనీథింగ్. వండర్ఫుల్ అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ పోయం హియర్ ఒల్లూరి రామారావు గారు. థ్యాంక్ యూ. అట్లాగే జి సైదులు గారు. తారలు తొంగి చూసే నింగిలా ఉన్న నాన్నక గొడిగే నేస్తాం. వాహ్, ఎంత అద్భుతంగా చెప్పారంటే. తారలు తొంగి చూసే నింగిలా ఉన్న గొడుగు ఎట్లా ఉందట. తారలు తొంగి చూసే నింగిలా ఉందట. అంటే చిల్లుల గొడుగు అండి. చిల్లుల గొడుగును ఎంత ఆకర్షణీయంగా, ఎంత అద్భుతంగా, ఎంత సూక్ష్మ పరిశీలనతో ఎంత అద్భుతంగా చెప్పారు సైదులు గారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అయినా తారలు తొంగి చూసే నింగిలా ఉన్న నాన్నక గొడిగే నేస్తం అన్నాడు. నిజమే కదా. పెద్ద మనుషులు వాళ్ళకి ఇష్టమైన వస్తువుల్ని శిథిలావస్థకు చేరుకున్నా ప్రేమిస్తూనే ఉంటారు. ఆనాటి తరం ఇక మాతో ఆ తరం పోయినట్టేనండి. మరి సైదులు గారి వయసు ఎంతో నాకైతే తెలియదు కానీ నా వయసు వాళ్ళ తరం వస్తువులు ఎప్పుడూ ఒకసారి వాడడం మొదలుపెట్టిన తర్వాత వస్తువులతో కూడా తమ అనుబంధాన్ని పెంచుకుంటారు. అది చీలికలు పేలికలైపోయినా దాన్ని వాడతారు. అందుకే ఇక్కడ కవి చిల్లుల గొడుగుని తారలు తొంగి చూసే నింగిలా చూస్తాడు. గొప్ప పోలిక. వండర్ఫుల్ సైదులు గారు. అద్భుతమైన పోయం. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ పోయం సార్. కీప్ ఇట్ అప్. ఇక మరొకటి చివరిది. బాధ చినుకులు నన్నెప్పుడూ తాకనివ్వలేదు నాన్న గొడుగు. బాధ చినుకులు నన్నెప్పుడూ తాకనివ్వలేదు నాన్న గొడుగు. చింతా రాంబాబు గారు రాసిన హైకు ఇది. ఇక్కడ కొట్టారండి. బాధ అనేటువంటి చినుకులు నన్ను ఎప్పుడూ తాకనివ్వలేదు. ఎవరట? నాన్న గొడుగు. అంటే నాన్న గొడుగై నన్ను ఎప్పుడూ బాధపడనివ్వలేదు. బాధపడుతున్న ప్రతిసారి నాన్న ఆ బాధలోంచి నన్ను బయటకు తీసుకొచ్చే అద్భుతమైన ప్రేమికుడు అని చెప్తున్నాడు. నిజమే కదా. నాన్న కన్నా గొప్ప భరోసా ఎవరిస్తారు పిల్లలకి. ఇక్కడ బాధ చినుకులు అని ఒక మెటాఫారికల్గా చెప్పాడు. నాన్నను గొడుగుతో పోలిక చేసి చెప్పాడు. బాధ చినుకులు అనటం, నన్నెప్పుడూ తాకనివ్వలేదు నాన్న గొడుగు అనటం. అంటే ఏ మెటాఫోరికల్ పోయిటరీ అనమాట. సో బాగా మంచి మెటఫర్ తోటి అద్భుతమైనటువంటి ఒక మానవ సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించినటువంటి హైకు ఇది. మరి మా మంచి మిత్రుడు చింతారాంబాబు గారు చాలా బాగా రాస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ సార్. కీప్ ఇట్ అప్. వండర్ఫుల్ పోయం. మొత్తానికి ఈ గొడుగు మీద చాలామంది మిత్రులు చాలా బాగా స్పందించారు. ఇవ్వండి ఈ వారం నా విశ్లేషణకి ఎంపికైనటువంటి హైకులు. ఎంపిక కాని వాళ్ళు కూడా డోంట్ వరీ అండి. ఎందుకంటే యూ విల్ కమ్ అప్ లైక్ ఎనీథింగ్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డాష్ వేర్ యూ కెన్ కమ్ అప్ లైక్ ఎనీథింగ్. కాబట్టి నా వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్స్. మనం నేర్చుకుందాం, రాసుకుందాం, గొప్పగా ఒక హ్యూమన్ టచ్తో ముందుకు ప్రయాణం చేద్దాం. ఈ సమాజానికి ఇట్లాంటి కవిత్వం
అవసరం. అసలే మనుషులు వదిలవుతున్నారంటే మరి మనుషుల్ని టైట్ చేయాలి అంటే ఇట్లాంటి కవిత్వం అవసరం. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్, మీ చిత్తలూరి.